ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ ఛానల్ జిఎస్సి శిఖ. ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ మారల్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. తెలుసు కదా, మన షోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక ఊరిలో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ ఎటపడితే అటు వెళ్ళేవి. అందుకే అవి తప్పిపోకుండా ఉండడానికి గోవిందుడు వాటికి మెడలో చిన్న చిన్న గంటలను కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తను కట్టెలు కొడుతూ ఉండేవాడు. మళ్ళీ సాయంత్రం అవ్వగానే వాటిని ఇంటికి మళ్లించేవాడు. గంటలు కట్టడంతో అవి ఎంత దూరంగా ఉన్నా వాటిని సులువుగా గుర్తించేవాడు. ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన ఆవుకి ఖరీదైన గంటను కట్టాడు. దాని వల్ల అవేవి తప్పిపోకుండా ఉండేవి. ఒక రోజు గేదెలు మేత మేస్తున్న వైపు ఒక మనిషి వెళ్ళాడు. అతను ఆ ఖరీదైన గంట ఉన్న ఆవుని చూశాడు. ఆ ఆవుని ఎలాగైనా సరే తనతో పాటు తీసుకెళ్లాలనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఆ ఆవు మెడలో ఉన్న గంట చాలా బాగుంది, నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను, ఆ గంటను నాకు అమ్ముతావా అని అడిగాడు. వీడెవడో వెర్రివాడిలా ఉన్నాడే, ఉత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తానని అంటున్నాడు అని గోవిందుడు మనసులో నవ్వుకొని ఆ గంటను ఇవ్వడానికి సరేనంటాడు. ఆ వ్యక్తి కూడా డబ్బులిచ్చి ఆ గంటను తీసుకెళ్తాడు. ఆ గంట కొన్న వ్యక్తి మరునాడు మళ్ళీ గోవిందుడున్న చోటికి వచ్చి నెమ్మదిగా మెడలో గంట లేని ఆవుని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి. మెడలో గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియలేదు. ఆవు పెండన్న బాధలో ఉంటాడు గోవిందుడు. ఆ గంటను కొన్నవాడే ఆ ఆవును దొంగిలించుంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, ఆవు మెడలో గంట ఉంటే నా ఆవు పోయేది కాదు కదా అని గోవిందుడు చింతిస్తాడు. అందుకే అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది అని దీన్ని బట్టి మనకు అర్థమైంది. సో అందుకే అత్యాశకు పోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లవ్ యు ఆల్. బై బై.